ఆశీర్వాదకరంగా ఉంటుంది. బహుప్రియుడు అని దానియేలును గురించి సంబోధిస్తూ ఉంటాడు దేవుడు. దావీదుని గురించి నా ఉద్దేశ్యములన్నిటినీ నెరవేర్చేవాడు అని అంటాడు. నా హృదయానుసారుడు అని కూడా అంటాడు. దేవుని సన్నిధిలో ఇతని యందు ఏ విధమైన కపటము లేదు అని నతనయేలు గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. బాప్తిస్మిచ్చి యోహానుని గురించి అతడు మండుచున్న ప్రకాశిస్తున్న కనుక దీపమై ఉన్నాడని మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. ఎందుకు దేవుడు కొద్ది మందిని గురించి అలాంటి యొక్క మరి మోషేని చూస్తే సాత్వికుడు అన్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. యెహోషువను గురించి కాలేబుల గురించి నిండు మనసుతో నన్ను వెంబడించువారు అని అన్నారు. ప్రియమైన యవనస్తులారా, మీరు కూడా ఒక మంచి పేరుతోటి పిలువబడాలని ఆశిస్తారు. ఆశించడం తప్పని నేను ఇక్కడ చెప్పట్లేదు. అయితే దేవుడు మనల్ని గురించి భవిష్యత్తులో ఏమని సంబోధించబోతున్నాడు? మన పేరుకు ముందుగా దేవుడు ఏమైనా కొంచెం టైటిల్ ఇవ్వగలుగుతాడా? లేదా మనం పెట్టుకోవటమేనా? పేరుకు చివర డిగ్రీలు పెట్టుకుంటారు. నేను బీఎస్సీ చేశానని, బీఈడీ చేశానని, బిఏ చేశానని, బిఈ చేశానని, బీటెక్ చేశానని, ఎంటెక్ చేశానని, ఇంకా రకరకాలుగా పిహెచ్డి చేశానని, ఇంకా కోకొల్లలున్న డిగ్రీలు. యవనస్తులారా, ఈ డిగ్రీలన్నీ పరలోక రాజ్యానికి దేనికి పనికిరానివి అవి. అక్కడ నీకేమి వాటి ద్వారా బహుమానమేమి ఉండదు. కాకపోతే లోకములో కొన్ని విషయాలు నేర్చుకోవటానికి, తెలుసుకోవటానికి దోహదపడతాయే తప్ప మరి దేనికిని కూడా ప్రయోజనం కావవి. అయితే జాగ్రత్త, ఇక్కడ బాలుడైన సమూయేలు గురించి దేవుడు అతడు ఇంకనూ ఎదుగుచూ ఉన్నాడు. దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లుతూ వస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న మనం మన జీవిత యాత్రలో మనలను కూడా దేవుడు అలాగా వర్ధిల్లింప చేయాలని, అనేకులకు ఆశీర్వాదకరముగా మనలను చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నీకు నీవుగానే ఆశీర్వాదకరముగా ఉండలేకపోతున్నప్పుడు, నీకు నీవుగానే నీ ఇంటి వారికి ఆశీర్వాదకరంగా లేనప్పుడు, నీకు నీవుగానే నీ కలిగిన స్నేహితుల మధ్యలో, కలిగిన బంధువుల మధ్యలో ఆశీర్వాదకరంగా లేనప్పుడు, నీవింకా అనేకులకు ఎలాగా ఆశీర్వాదకరంగా ఉంటావు? ఈ రాత్రి నీవు ఆశీర్వాదకరముగా ఉండు. నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండటానికి కొరకాయి బాలుడైన సమూయేలుకు వలె వర్ధిల్లటానికి ప్రయాసపడు. ఇజ్రాయేల్ ప్రజలు వచ్చి సమూయేలు దగ్గర ఏమని అడుక్కున్నారు తెలుసా? రండి ఒక మాట. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. మన దేవుడైన యెహోవాను ఇజ్రాయేలు చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు యొద్ద మనవి. ఇజ్రాయేలు ప్రజలందరూ సమూయేలు దగ్గరికి వెళ్ళి, అయ్యా, మా సంగతి తర్వాత కానీ మా కొరకై, మా నిమిత్తం నీవు మాత్రము ప్రార్థన చేయుట మానవద్దు.
అవును. సమూయేలు కూడా అంటాడు, మీ నిమిత్తమై ప్రార్థన చేయకపోతే నేనేం చేసిన వాడను? ఆ మాట కూడా చదువుదాం. తాను కూడా ఒక మాట అన్నాడు. రండి. 12వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథమే 12వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. బైబిల్ని తీయండి. అందరు గట్టిగా నోటితోటి చదవటానికి, మీరు చదువుతున్నప్పుడు మీ పక్కన వాళ్ళు, వెనక వాళ్ళు అందరికి వినపడేట్టుగా, మీకు వినపడేట్టుగా కూడా చదువుకోండి. ఎందుకు అలాగ చదవటం అవసరమంటే, అది మనకు మనసులోకి వెళ్ళటానికి నీ యొక్క సహాయపడుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి. చదువుదాం. మొదటి సమూయేలు 12:23. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. చాలు చాలు, అంతవరకే చాలు. నా మట్టుకు నాకే, మీరు చెప్పాల్సిన పనిలే. నా మనస్సాక్షి నాకు చెబుతుంది, మీ విషయములో నేను గాని ప్రార్థన చేయకపోతే నేను దేవుని ఎదుట పాపము చేసిన వాడిని అవుతా. నేను దొంగతనము, నరహత్యను, వ్యభిచారము ఏదో చేయాల్సిన పనిలే. మీరు నన్ను ప్రార్థన చేయమని అడగటము మంచిదే. అయితే నా మట్టుకు నేను చెబుతున్నాను చూడండి, మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసినట్లే లెక్క. నేను అదిగా భావిస్తున్నాను. యవనస్తులారా, మీకు ప్రేమతో చెప్తున్నాను, యవన కాలములో మీకు చాలా చక్కని సమయాలు ఉంటాయి. ఎందుకంటే కుటుంబ బాధ్యతలు, భారాలు ఇవన్నీ మీ మీద ఉండవు. కాకపోతే కొంచెం ఏదో తల్లిదండ్రులకు మీరు సహాయం చేస్తున్నట్టుగా ఉంటారంతే. మిమ్మల్ని కనిన మీ అమ్మ నాన్నలు మీ విషయంలో చాలా శ్రద్ధ తీసుకొని, వారు కష్టపడి మిమ్మల్ని ఏదో ఒక రకముగా ఉద్ధరించాలని, ఒక మంచివారిగా, ఒక మంచి యొక్క స్థితిలో మిమ్మల్ని చూసుకోవాలని ఆశిస్తూ ఎంతగానో రాత్రనక పగలనక మీ అమ్మా నాన్నలు కూర్చోనో పడుకోనో ఏదో రకంగా ఆలోచించుకుంటూ ఉంటుంటారు. మీ యొక్క జీవితంలో ఉన్న చక్కని ఆ సమయాన్ని పాడు చేసుకోవద్దు. నేను చెప్తున్నాను, నా యవన కాల జీవితంలో నేను దేవుని సన్నిధిలో నేను గడుపుతూ వచ్చిన అదే నన్ను ఇప్పుడు నిలబెట్టింది. నేను నా యవన కాల జీవితంలో ఎన్నో రకాల బుక్స్ కొనుక్కొని, డబ్బులు దొరికితే కెనిగట్నీయగా క్రైస్తవ బుక్ స్టోర్స్కి వెళ్ళటము, చదవటం, బుక్స్ కొనుక్కోవటము, చదవటం, ఇలాగా నేను కనుక నా జీవిత యాత్రలో నేను ప్రయాణం చేస్తూ వచ్చాను. నేను ఎక్కువగా చదువుకోలేకపోవచ్చు, గొప్ప గొప్ప మార్కులు రాకపోవచ్చు, నేను గొప్ప చదవరనేం కాదు, నేను మిడిల్ కూడా కాదు, ఆర్డినరీ స్టూడెంట్ని. నేను థర్డ్ క్లాస్ స్టూడెంట్ని. నేను జస్ట్ పాస్ అయ్యే స్టూడెంట్ని నేను. కానీ నాలో మాత్రము చిన్నతనము నుంచి ఒక దేవుని గురించినటువంటి యొక్క ఆశ, ఆ తపనే నన్ను ఇంతవరకు నిలబెట్టింది. నేనేదో గొప్ప భక్తునే పోలా, కానీ ఆ దేవుని సన్నిధిలో గడపవలన అన్న ఆశ, ఆ వాక్యము చదువుకోవాలన్న ఆశ, అనేక భక్తుల యొక్క జీవిత చరిత్రను చదువుకోవాలన్న ఆ తపన, వారు ఎలాగ జీవించారు, వారి బాల్య దినముల నుంచి చనిపోయే వరకు ఎలాగ వారి జీవితాలు, కొన్ని విషయాలు ఆ పుస్తకములో వారి జీవితం అంతా రాస్తే ఇంత గ్రంథాలు అవుతాయి. కొన్ని ఘట్టాలు మాత్రమే మన కొరకే రాస్తారు. యవనస్తులారా, మీకు ప్రేమతో పదే పదే చెప్తున్నాను, సమయాన్ని పోనిచ్చుకోవద్దు. మీరు అనుకున్నంత భవిష్యత్తు లేదు అని కూడా 100% రాసివ్వగలను మీకు నేను. 100%. మీరేదో గొప్పగా చదువుకొని, గొప్పగా ఉద్యోగాలు వచ్చి, గొప్పగా పెళ్ళిళ్ళు చేసుకొని, గొప్పగా నీ యొక్క మంచి ఇల్లులు కట్టుకొని, మంచి కారు ఏదో చేసుకొని,
జీవించాలని ఆశ కలిగి ఉండటం తప్పు నేను చెప్పట్లేదు, కానీ అంత టైం మాత్రం లేదు, అంత సమయం మాత్రం లేదు. మన సమయంలోనే, మన కాలములోనే యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ యొక్క ప్రత్యక్షతను కళ్ళతో చూడబోతున్నాం. ఆ దినమున ఎవరు యేసు ప్రభువును నమ్ముకొని పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని భయము కలిగి దేవుని కొరకై జీవిస్తున్నారో వారు మాత్రమే ఎత్తబడుతూ ఉంటారు. కళ్ళల ముందే కనురెప్పపాటులో వారు కనబడకుండా అదృశ్యమైపోవటము, ఇక్కడ ఎవరు విడిచిపెట్టబడబోతున్నారో వారు చూడబోతున్నారు. ఇది 100కి లక్షల సార్లు సత్యం, 100కి 100% కాదు, 100కి లక్షల కోట్ల శాతం కరెక్ట్. ఇది జాగ్రత్త. అందుకని మీకు పదే పదే చెప్తున్నాను ఈ విషయాలు. మీ యవన కాల జీవితంలో దేవుని కాడిని మోస్తూ దేవుని కొరకు ఎంత జాగ్రత్తగా జీవితాన్ని కట్టుకుంటారో అంత జాగ్రత్తగా కట్టుకోవడానికి ప్రయత్నించండి. అలాగనుకొని మీ మీద లోకము, పాపము, నేత్రాశ, శరీరాశ, జీవపడంబం ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా అటాక్ చేస్తూనే ఉంటాయి. 24 hours మీరు వద్దు అనుకున్నా కూడా మీ మనసులలోనికి, మీ అంతరంగములోనికి, మీ ఆలోచనలోనికి ఈ పంచేంద్రియముల ద్వారా లోపలికి అపవిత్రత చాలా వేగముగా ప్రవేశిస్తూ ఉంటుంది. మీరు కన్ను మూసి కన్ను తెరిచే లోపలే ఆ పాపపు యొక్క స్థితిగతులలో మీరు కూర్చొని ఆనందించటం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అంత వేగముగా ప్రపంచం ఈనాడు మనుషులను తన జీవిత యాత్రలో చెరపట్టుకొని ఈడ్చుకొని వెళుతూ ఉన్నది. జాగ్రత్త. బాలుడైన సమూయేలు ఎలాగైతే ఇంకను ఎదుగుచు అభివృద్ధి చెందుతూ ఆశీర్వదించబడిన వాడిగా చేయబడుతూ వచ్చాడు. వారందరూ వచ్చి అడుక్కుంటూ వచ్చారు, అయ్యా మా నిమిత్తము ప్రార్థన చేయటము నువ్వు మానవద్దు. నువ్వు ప్రార్థన చేయటం మానేవా మా జీవితాలకంతే. వాళ్ళనటమే కాదు, సమూయేలు గారు అన్నాడు, నా మట్టుకు నేను మీ విషయములో ప్రార్థన చేయకపోతే పాపము చేసిన వాడనే అవుతా. నేను ఇంత గొప్ప అద్భుతమైన జీవితమును కలిగి ప్రయాణం చేస్తున్న ఆ వ్యక్తిని దేవుడు ఎందుకు అద్భుతమైన పేరు పెట్టి పిలవకుండాఉంటాడు? అందుకొని ఆ మాట మాట్లాడాడు. ప్రియమైన సంఘమా, ఈరోజు బాలుడైన సమూయేలు ఈలాగా అద్భుతముగా ఎదుగుటకు కారణం ఏంటిది? ఒక ప్రశ్న వేసుకొని ఆ ప్రశ్నకు సమాధానమును వెతుక్కుంటూ పోతున్నాం. దాని కొరకే నేను తీసుకున్న దాదాపుగా సంవత్సరం పైనుంచున్న భాగం సామెతల గ్రంథము 24వ అధ్యాయము 30, 31, 32 వచనాలు. ఈ 32వ వచనములో ఆ చివరి భాగం ఆ యొక్క వ్యక్తి తనను తానుగా చెబుతున్నాడు, నేను దానిని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. ఇది మీరు ఇవ్వాల్సిన వీడియోకి టైటిల్ అన్నమాట. డాట్స్ పెట్టి 3-4 డాట్స్ పెట్టి నేను బుద్ధి తెచ్చుకొంటిని, నేను బుద్ధి తెచ్చుకొంటిని, ఇది టైటిల్ ఇవ్వాల్సింది ఆ వీడియోకి. కానీ ఇక టైటిల్ పెద్ద అక్షరాల్లో ఉండాలి, చిన్న అక్షరాల్లో ఉండకూడదు. సో ఇక చెప్తున్నాను, ఇక వీడియో కనుక అప్లోడ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. సో ప్రియమైన యవనస్తులారా జ్ఞాపకం చేసుకుందాం. అంటే బాలుడైన సమూయేలు తాను దేవుని దయలో, మనుషుల దయలో ప్రతి దినము వర్ధిల్లటానికి, ఎదిగి ఫలించటానికి కారణం ఏంటిదంటే ప్రతి దినం
తన జీవితంలో ఏదో ఒక విషయము ద్వారా తన పాఠమును నేర్చుకుంటూ బుద్ధి తెచ్చుకుంటూ తన ప్రవర్తనను చక్కపరుచుకుంటూ ఉన్నాడు. తన ప్రవర్తనను క్రమపరుచుకుంటూ ఉన్నాడు. బుద్ధిమంతుడు, తెలివి కలిగిన వాడు, వివేకము కలిగిన వాడు ఏం చేస్తాడట? ఒక మాట చదువుదామా? సామెతల్లోనే ఇక చాలాసార్లు చూపించాను ఆ మాట. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 29 చదువుదాం. సామెతల గ్రంథము 21, 29 చదువుదాం అందరం. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను, గమనించాల పదాల, పక్కన వాడి ప్రవర్తన కాదు, తన ప్రవర్తనను ఏం చేస్తాడట? చక్కపరుచుకుంటుంటాడు. బాలుడైన సమూయేలు ఇంకను ఎదుగుచు దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లటానికి హేతువు కారణాన్ని మనం వెతుక్కుంటున్నాం పరిశుద్ధ గ్రంథములో. సో ఇప్పుడు సామెతల గ్రంథము 24వ అధ్యాయము 32వ వచనము 2వ లైన్ భాగములో మనం చూసినప్పుడు దానిని కనిపెట్టి, దేనిని, అక్కడ ఒక విషయం చెప్పాడు అక్కడ. అలాగనే బాలుడైన సమూయేలు కూడా తన జీవితంలో ఎదురవుతున్న అనేక సందర్భములను పరిశీలన చేస్తూ, పరీక్షిస్తూ, తాను ఎదుర్కొంటూ ఉన్న వాటన్నిటిని పరిశీలన చేస్తూ జాగ్రత్తగా బుద్ధి తెచ్చుకుంటూ తన ప్రవర్తనను ఎలాగా చక్కపరుచుకోవాలో అలాగా దేవుని యొక్క ఆత్మ జ్ఞానము చేత చక్కపరుచుకుంటూ వెళుతున్నాడు. మనకందరికీ తెలిసిన ఉదాహరణ చెప్తున్నాను. నువ్వు ఎక్కడికో ప్రయాణం కాబోతున్నావు. ఉదాహరణగా చెప్తున్నాను, మీ ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్, అతని యొక్క మ్యారేజ్, ఆమె యొక్క మ్యారేజ్, ఆమె యొక్క లేకపోతే అతడి యొక్క వివాహానికి నీవు ప్రముఖముగా అక్కడ కొన్ని విషయాలు చేయవలసి ఉన్నది ఆ 2-3 గంటల తతంగములో. అప్పుడు నువ్వు ఎలాగ వెళ్తావు చెప్పు అక్కడికి? మీరు మాట్లాడకపోతే చచ్చిపోయినారు అందరూ అనుకుంటా. మీరు బతుకున్నారని నేను అనుకోను. ఎట్లా వెళ్తారు? ఏంది అట్ట చూస్తున్నారండి దెయ్యాల్లాగా? సింపిరి గుడ్డలతోటి. ఏ లావణ్యమ్మ అంతేనా? ఇటు మరి చెప్పండి మరి. బాగా మసి పూసుకొని, ఇంకా వెనక ముందు చింపేసుకొని బట్టలు, ముక్కుల్లో చీమిడి కారుకుంటా, నోట్లో నుంచి సొల్లు కారుకుంటా, బాగా మాసిపోయి వెళ్ళరా ఎత్తుకొని. అట్టపోయినా కూడా చూస్తారుగా బాగానే మిమ్మల్ని. చూడరా ఇదెందుకు కొంత వింత జీవి వచ్చిందని అనుకోరా? ఫారినర్స్ చూడండి వాళ్ళని, ఒక్కొక్కడు ఒక్కొక్క వేషం. ఎందుకు? నన్ను అబ్జర్వ్ చేయాలి ప్రజలందరూ కూడా. వాడు మనసు ఏమి చెయ్యాలనుకుంటే చేసేసుకుంటూ పోతారు. ఫారినర్స్ కొన్నిటిని యొక్క ఒక అలవాటు ఏంటంటే, ఏది చేసినా వాడు మంచి చేసినా తారాస్థాయి చేస్తాడు, చెడు చేసినా తారాస్థాయి చేస్తాడు. తర్వాత సంగతి తర్వాత. అంటే వాడు ఎవడి కోసమో భయపడ్డు, ఎవడో చూస్తున్నాడని నవ్వుతున్నాడని భయపడ్డు వాడు. వాళ్ళ అవతారాలు చూస్తే అసలు మనకే పిచ్చెక్కుద్ది. అంటే ఇన్ని రకాల ప్యాషన్లు కూడా ఉంటాయా అని మనకు అర్థమవుతుంది. మీ యొక్క థిక్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు
ఎంత చక్కగా డీసెంట్గా మీరు సిద్ధపడి వెళ్తారో అది మీకు తెలుసు. ఒక చెప్పాల్సిన పనిలే. ఎందుకంటే అది నీ యొక్క క్లోజ్ ఫ్రెండ్ యొక్క మ్యారేజ్ కనుక అతనితో పాటు నువ్వు ఉండబోతున్నావు, ఆమెతో పాటు ఉండబోతున్నావు. యవనస్తులారా, దేవాతి దేవుడు కూడా మనలను కూడా అలాగున మన జీవితములను సిద్ధపరచడానికి కొరకు ఆయన ఇష్టపడుతున్నవాడుగా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుందాం. సో మన భాగానికి వెళ్ళినట్లయితే నేను బుద్ధి తెచ్చుకున్నా. ఈ రాత్రి 2 మాటలు మీ ఎదురు తీసుకురాబోతున్నాను. నా దినభాగములో నుంచి ప్రతి శనివారం మీకు కొన్ని మాటలు తీసుకొస్తున్నాను. 1-2 మాటలు జ్ఞాపకం చేస్తుంటున్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు మన జీవిత కాలమంతా బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా నడుచుకోవలసిన పద్ధతులు చాలానే ఉన్నాయి. యథార్థవంతునుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనునని చదువుతూ వచ్చాం 21లో. సో ఇక్కడ కూర్చున్న మీరు కూడా యథార్థముగా బ్రతకాలను కోరుకుంటే, దేవుని కొరకై జీవించి చచ్చి నరకమును తప్పించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటే, మనం కూడా ఈ రాత్రి బుద్ధి తెచ్చుకొని జీవించవలసిన 2 పాయింట్స్ జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. రండి, సంఖ్యాకాండంకి వెళ్దాం. సంఖ్యాకాండం 15వ అధ్యాయము 16వ అధ్యాయం ఎదురు పెట్టుకోండి. సంఖ్యాకాండము 15వ అధ్యాయం మొదటి భాగం 32 నుండి 36 దాకా చదువుదాం. ముందల ఈ భాగం సంఖ్యాకాండము 15, 32 నుండి 36. మీ భాగాన్ని మీరు స్పష్టంగా మీ చేతిలో తీసుకుని బైబిలు కనుక గట్టిగా స్పష్టంగా పక్కన వాళ్ళకి అందరికి వినబడేట్టుగా చదవండి. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెల ఏరుట చూచిరి. వాడు కట్టెల ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజమునొద్దకును వానిని తీసుకొని వచ్చిరి. వానికి ఏమి చేయవలెనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను. సర్వ సమాజము పాలెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలెము వెలుపలకి వాని తీసుకొని పోయి రాళ్లతో వాని. మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఇక్కడ ఏం జరిగింది? ముందర మా అన్నలను అడుగుతున్నాను. చదువుకున్న నా ముఖం చూస్తే మీరు నాకు కోపం వస్తుంది. మీరు ఇప్పుడు చదివారు, అందుకే చదివించింది. అక్కడ చదివిన సందర్భంలో ఏం కనబడుతుంది? మీకు ఏం అర్థమవుతుంది? విశ్రాంతి దినమున ఒకడు కట్టెలు వేరుకోవటానికి వెళ్ళాడు. తర్వాత అంతేనా? వెళ్ళినందుకు శిక్ష పడింది. ఇప్పుడు మా అక్కలను అడుగుతున్నాం, అక్కడ మీకేం అర్థమైంది? మీకు అసలు ఏం అర్థం కాలేదా? మీకేం అర్థమైందని అడుగుతున్నా. వాళ్ళు చెప్పింది కరెక్టేనా? మరి చెప్పండి. మీరు నోరు తెరవండి. మీకేమీ అర్థమైందని అడుగుతున్నా. వినబడుతుందా? చెవులున్నాయా? గ్లోరిమ్మ చెవులున్నాయా? మా శారమ్మక్కకి ఉన్నాయా చెవులు? మరి చెప్పండి. మరి మా పీబీమక్క, మా దేనమ్మక్క, మా పెరిసిమ్మక్క, మా షకీనమ్మక్క, మా జసిమ్మక్క నిద్రపోతుంది, ముందుకు పోతుంది, వెనక పడుతుంది. చెప్పండి.
మీకేం అర్థమైందని అడుగుతున్నా. ఏ షకీనమ్మా, ఏం అర్థమైంది నీకు? విశ్రాంతి దినమున కట్టెలు ఎరుకోవడానికి వచ్చాడు. తర్వాత మా పీవీఎమ్మ పూజ చేస్తుంది. ఏరుకున్నందుకు శిక్ష వేశారు. ఏం శిక్ష వేశారు? రాళ్లతో కొట్టి చంపటం. అర్థమైంది కదా? సరే, ఇక నేను మనము బుద్ధి తెచ్చుకోవలసిన ఒక మాట చెబుతున్నాను ఈ భాగాన్ని అనుసరించి. దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వకపోతే దేవుడు మనకేం చేస్తాడు? మరణశిక్ష. అది లెక్క, గుర్తుపెట్టుకోండి. ఉదయం లెగిచిన కాడి నుంచి రాత్రి పడుకోబోయేదాకా తినటమేందో, డ్రెస్సులు వేసుకోవటమేందో, అలంకరించుకోవటమేందో, కనుక అద్దం దగ్గరికి వెళ్ళటమేందో, చక్కగా అలంకరించుకోవటమేందో, బాగా తింటమేందో, తాగటమేందో, బాతాకాని చెప్పుకోవటమేందో, ముచ్చట్ల చేయటమేందో చేస్తే కుదరదు. బుద్ధి తెచ్చుకోవలసిన మొదటి మాట ఏంటంటే దేవునికి సమయం ఇవ్వాలి. దేవునికి సమయం ఇవ్వాలి. దేవుడికి సమయం ఇవ్వకపోతే మనకు కూడా మరణశిక్ష ఉంది. గుర్తుపెట్టుకోండి. తాట తీసి వదిలిపెడతాడు దేవుడు. వాడు చేసిన తప్పేంటిది? కేవలము పొల్లలు ఎరుకోవటానికి పోయాడు. ఏ రోజు? ఆదివారం కాదు విశ్రాంతి దినం అంటే. మీకు 15 చదువుతున్నా. విశ్రాంతి దినం అంటే శనివారం, ఆదివారం అంటే ప్రభు దినం అంటారు. సో గుర్తుపెట్టుకోండి యవనస్తులు. కనుక శనివారం అంటే విశ్రాంతి దినం. సో విశ్రాంతి దినమైన ఆ శనివారమున లేకపోతే సబ్బాతు రోజున వాడు జస్ట్ పుల్లలు ఏరుకోవటానికి వెళ్ళాడంతే. పుల్లలు ఏరుకోవటానికి వెళ్ళినప్పుడు దేవుడి సమయాన్ని దేవునికి ఇవ్వకుండా తను పుల్లలు ఏరుకోవటానికి పోతే వచ్చిన పనిష్మెంటు, ఊరు వెలుపలికి తీసుకొని వెళ్ళి వాడిని పాలెం వెలుపలికి తీసుకొని పాలెములో ఉన్న ప్రతి ఒక్కడు రాయి తీసుకోవాలి. ప్రతి ఒక్కడు రాయి తీసుకోవాలి. రాయి తీసుకొని ఆ వ్యక్తిని ఏం చేయాలి? కొట్టాలి. ఇప్పుడు ఉదాహరణగా ఆలోచించండి. ఇప్పుడు వాడు పుల్లలు ఏరుకోవడానికి పోయిన వాడి మీద ఎన్ని రాళ్ళు పడి ఉంటాయి? వారి యొక్క సైనికులు ఎంతమంది? 6 లక్షల మంది కాల్బలం. 6 లక్షల మంది వాళ్ళ యొక్క భార్యలు. ఎంత అయింది మొత్తం అప్పుడు? 12 లక్షలు. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలు 12 + 12 24. ఇప్పుడు వాళ్ళకి పిల్లలు ఉంటారుగా. ఇప్పుడులాగా కుటుంబ నియంత్రణ లేవు. అప్పుడు డజన్లు గంటమే. ఏంటిది? డజన్లు గంటమే. ఇప్పుడు కూడా కొన్ని దేశాల్లో మీరు ఎంతమంది ఎక్కువ కంటే అంత మీకు బహుమానం ఇస్తారు. పోతారు అక్కడ, పోతే పోండి. కొన్ని దేశాలు ఉన్నాయి, నేను చెబుతుంది అబద్ధం కాదు. ఆ దేశాలలో జనములు లేక కనన్న మీరు అని వాళ్ళకి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి ఏం చేస్తుంది? ఏంది అట్లా చూస్తున్నారు దెయ్యాల్లాగా? జరుగుతున్న వాస్తవం చెప్తుంది, నేను కథ చెప్పట్లా. ఆ దినాలలో మా యాకోబుకి ఎంతమంది? 13 మంది. మా దీనక్కతోటి 13 మంది. మనకి లిఖించబడిన వారు ఎంతమంది ఉన్నారో? ప్రియమైన యవనస్తులారా, ఇప్పుడు వీళ్ళందరూ తలా రాయి తీసుకుంటే ఎన్ని రాళ్ళు పడి ఉంటాయి చెప్పండి. ఇప్పుడు దాదాపుగా 1/2 కోటి కంటే పైనే. ఇప్పుడు ఎట్టుంటుంది అక్కడ? ఈ మందిరం అంత దెబ్బయి ఉంటుంది కదా. దాదాపు 1/2 కోటి అంటే మందిరం అంత దెబ్బయి ఉంటుంది. ఆ దెబ్బ కింద ఏమైపోయాడు? యవనస్తులారా గుర్తుపెట్టుకోండి, మొదటిదిగా మనము బుద్ధి తెచ్చుకోవాల్సిన ఈ రాత్రికాల సమయంలో బాలుడైన సమూయేలు తన జీవిత యాత్రలో
ఇంకను ఎదుగుచు దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లటానికి మొదటి హేతు ఏంటంటే అతడు తన జీవితంలో బుద్ధి కలిగిన వాడై దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని ఏం చేస్తున్నాడు? ఇస్తూ ఉన్నాడు. ప్రశ్న ఏంటంటే ఇక్కడ కూర్చుని యవనస్తులారా దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని ఇస్తున్నారా? లేకపోతే ఈ రోజున బుద్ధి తెచ్చుకొని ఏం చేయండి? దేవుడి కొరకే సమయాన్ని ఇవ్వటానికి కొరకై ప్రయత్నం చేయండి. లేకపోతే నీకు నాకు మూడిందే, భవిష్యత్తులో మూడిందే. అది ధర్మశాస్త్ర కాలం, ఇది కృపాకాలం. అయినా దేవుడు కృపాకాలమైనా కూడా మనలను ఏమాత్రం విడిచిపెట్టేవాడేం కాదు. దేవుని కృపను ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటూ పోతుంటే ఊరుకుంటాడు అనుకుంటున్నారా దేవుడు? దేవుని కృపను, దేవుని కనికరమును, దేవుని ప్రేమను, దేవుని మంచితనమును నీకిష్టం వచ్చినట్టుగా వాడుకోవటానికి కుదరదు. ఏం చేశారంట వాళ్ళు? ఒక మాట చదువుదామా? యూదా పత్రిక, ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది యూదా పత్రిక అంటే. ఒకే అధ్యాయం ఉంటుంది, చదువుదాం అందరం. 4వ వచనం చదువుదాం. ఇక్కడ దేవుని కృపను ఏం చేస్తున్నారో చూద్దాం. ఇక్కడ యూదా పత్రిక 4వ చరణం చదువుదాం అందరం, గట్టిగా చదవండి. ఏలయనగా కొందరు రహస్యముగా దొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ. చాలు, ఆ పదాలు చాలు. దేవుని కృపనట ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా వాడుతున్నాడు. ఇక్కడ వాడుతున్నది దేనికంట? తమ యొక్క కామపు కోరికలు తీర్చుకోవటానికి, అంటే వ్యభిచారము చెయ్యటానికి, జారత్వము చెయ్యటానికి, కామాతురత కలిగి జీవించటానికి కొరకై దేవుడిస్తున్న ఆరోగ్యాన్ని, దేవుడిస్తున్న సమయాన్ని, దేవుడిస్తున్న తలాంతులను, దేవుడిస్తున్న డబ్బులను, తన శరీరమును కామపు కోరికలు తీర్చుకోవటానికి కొరకే వాడుతున్నాడట. ఇక్కడ కూర్చున్న యవనస్తులారా, దేవుడి కృపను, దేవుడిస్తున్న సమయాన్ని నీకిష్టమైనట్టుగా వాడుతూ ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడని నువ్వు భ్రమపడబాకు. తింటమేందో, తాగటమేందో, ఎగరటమేందో, నీ డ్రెస్సులేందో, నీ నిద్రేందో, నీ అవారాలేందో దేవుడు ప్రతిరోజును లెక్క చూస్తాడు. ఎస్, రోజుకు 24 గంటలు, వారమునకు 7 రోజులు, నెలకు 30 లేకపోతే 31 రోజులు, సంవత్సరమునకు 365 కానీ 66 రోజులు జీవితకాలము ఇంటూ కొడతాడు. ప్రతి నిమిషమును నీ కొరకై గ్రంథస్థం చేయబడుతుంది. అందుకనే జీవపు గ్రంథమును వేరొక గ్రంథములను అన్నాడు. అక్కడ చదువుదామా? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ఎక్కడండి? నీ స్టోరీ నా స్టోరీ అక్కడ పెద్ద పెద్ద కనుక పుస్తకాలు ఉండబోతున్నాయి, గుర్తుపెట్టుకోండి. 20వ అధ్యాయం చదువుకుందాం, 12వ వచనం నుంచి అందరం గట్టిగా చదువుదాం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిను. గమనించాలపాడు. అప్పుడు ఏం విప్పబడ్డాయంట? గ్రంథములు, గ్రంథము కాదు, గ్రంథములు అంటే నీ గ్రంథము, నా గ్రంథం. చదువుదాం. గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును, అంటే నా గ్రంథం ఉంటుంది, ఇక్కడ కూర్చున్న మీ గ్రంథం ఉంటుంది, మీ అమ్మ గ్రంథం ఉంటుంది, మీ నాయన గ్రంథం ఉంటుంది,
మీ అక్కయ్యది, మీ చెల్లిది, మీ తమ్ముడు, మీ అన్నయ్య, బాబాయ, వదిన, మీ అత్త, మీ తాత, మీ అమ్మమ్మ, అందరి గ్రంథాలు ఉంటాయి. అదే సమయంలో జీవ గ్రంథం అనే వేరొక గ్రంథము కూడా, ఇది దేవుని యొక్క గ్రంథములో పేర్లు ఎవడి పేరైనను జీవ గ్రంథమందు ఉన్నట్టు చదువుదాం అక్కడ కూడా, అదేగో చదువుదాం అక్కడ, చదువుదాం 12వ వచనము. మరియు జీవ గ్రంథమని వేరే గ్రంథం విప్పబడును, ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటన్నిటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు ఏమైనారట. సో నీ గ్రంథములో నీ క్రియలన్నీ రాస్తున్నాడు దేవుడు. నా గ్రంథములో నా పనులన్నీ రాస్తున్నాడు దేవుడు. నువ్వు నిద్రపోతున్నా దేవుడే నిద్రపోయేవాడేం కాదు. నువ్వు మంచం మీద పడుకున్నా ఆయన పరిశీలన చేసి చూస్తున్నాడు. ఎవరికి కనబడకుండా దుప్పటి కింద కూర్చొని ఏదో చేస్తున్నా దానిని చూస్తున్నాడు దేవుడు. ఎవరికి తెలియకుండా మనసులో చెబుతున్నా దానిని కూడా చూస్తున్నాడు. అంటే ఎన్ని కెమెరాలు ఉన్నాయి ఇప్పుడు? లోపల ఒక కెమెరా పెట్టాడు, వెలుపట ఒక కెమెరా పెట్టాడు. అంటే ఒకే సమయంలో 2 కెమెరాలతో దేవుడు ఏం చేస్తున్నాడు? షూట్అవుట్ చేస్తున్నాడు. మన కుర్రాళ్ళు చూసా, బండి మీద పోతున్నారు 3-4. ఇక్కడ మన మందిరం ఉంది, మన మందిరం పిల్లలే. ఒకడు పోతా వెనక నుంచి ఇట్ట పెట్టుకొని చూస్తా పోతున్నాడు. ఏంటిది? ఏం చెప్పండి, మన కుర్రాళ్ళే. దాదాపు 2 రోజుల కింద 3 రోజుల కింద ఇటు పోతున్నారు కుర్రోళ్ళు, ఇటు చూస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ స్పీడ్లో పోతా ఆ బండి మీద కూర్చున్న మా ఫోజులు ఏం చేయాలి? సెల్ఫీ తీసి ఇంకోరు పంపించాలి. ప్రేమైన యవనస్తులారా, జాగ్రత్త. బుద్ధి తెచ్చుకొని సమయమును ఎలాగ వాడుతున్నావు? జస్ట్ వాడు కట్టెలు ఏరుకోవటానికే వెళ్ళి నీకేం పని చేయలా. విశ్రాంతి దినమన, శనివారమన దేవుడి మందిరములో గడపవలసిన వాడు, దేవుని సన్నిధిలో గడపవలసిన వాడు కట్టెలు ఏరుకోవటానికి వెళ్ళాడట. అంతే, తల ఒక రాయి తీసుకొని కొట్టి సమాధి చేసి పడేశారు. ఇక్కడ కూర్చున్న యవనస్తులారా, మీరు ఇంకను ఎదుగుచు దేవుని దయలో, మనుషుల దయలో భక్తుడైన సమూయేలుకు వలె ఎందుకు ఎదగలేకపోతున్నారంటే, దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని మీరేం చేయట్లేదు, ఇవ్వని కారణమన. నీ ఇష్టం, నా ఇష్టం అని ఒకవేళ వెళుతున్నావు కదూ, వెళ్ళు. ఏమి దేవుడు నిన్ను బలవంతమేమి చేయడు. వ్రాయబడిన మాట ప్రకారముగా ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం చేయండి. 20వ అధ్యాయ సామెతలో చూసాము, ఇక్కడ కూడా ఈ మాట కూడా చదువుకుందాం. ప్రసంగి 11వ అధ్యాయం చివరి 2 వచనాలు చదువుకుందాం. చివరి 2 వచనాలు. యవనుడా, నీ యవనమునందు సంతోషపడము, నీ యవన కాలమునందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో అని అర్థం. అది నేను నీకిస్తున్న సమయాన్ని నేను గమనిస్తున్నా. నువ్వు ఏం చేస్తున్నావు? నేను నీకిచ్చిన నా పరిశుద్ధ గ్రంథమును నువ్వు చదువుతున్నావో లేదో నేను చూస్తున్నా. నా భక్తుల యొక్క జీవిత చరిత్రలను వింటున్నావో లేదో చదువుతున్నావో లేదో నేను చూస్తున్నా. నా పాదముల దగ్గర నువ్వు సమయమును గడుపుతున్నావో లేదో నేను చూస్తున్నా. నా కొరకై నీవు అనేకులకు దేవుని ప్రేమను గురించి చెప్తున్నావో లేదో
నేను చూస్తున్నా. వీటన్నిటిని బట్టి అంటే నీ నా జీవిత కాలమంతయు చేసిన, తెలిసి చేసిన, తెలియక చేసిన, నువ్వు ఒంటరిగా చేసిన, నీ స్నేహితులతో చేసిన, నీ కుటుంబంతో చేసిన, నీ అన్నదమ్ములతో చేసిన ప్రతిదీ తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము బాలుడైన సమూయేలు బుద్ధి తెచ్చుకొని తను దేవుడి మందిరములో దేవుని యొక్క సన్నిధిలో చేస్తూ వచ్చిన పని, దేవుడి మందిరములో తనకు అప్పగించిన పనిని చేస్తూనే ఉన్నాడు. యాజకుడైనటువంటి యొక్క ఏలి యొక్క మాట వింటూనే ఉన్నాడు. ఏలి కుమారులు చెప్పిన మాట వింటూనే ఉన్నాడు. ఎన్నెన్ని రకరకాల పని చేస్తున్నాడు తెలియదు, కానీ దేవుడికి ఇచ్చే సమయాన్ని తన ఒంటరిగా దేవుడికి మాత్రం ఏం చేస్తున్నాడు? ఇస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ రాత్రికాల సమయంలో మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. ఏం బైబిల్ చదవకపోయినా పర్వాలేదులే, దేవుడి మందిరానికి పోయినా పర్వాలేదులే, ప్రార్థన చేసుకోకపోయినా పర్వాలేదులే, నేను దేవుని గురించి తెలియపరచకపోయినా పర్వాలేదులే అని పర్వాలేదులే అనుకుని ఇక్కడ పోస్ట్ పోయిన్ చేసుకుంటా పోతే అక్కడ కుదరదు. ఎందుకంటే నీ గ్రంథము విప్పబడుతూ ఉన్నది. ఆ గ్రంథములో నీవు చేసిన పనులను బట్టి దేవుడు నీకు తీర్పును ఇస్తున్నాడు. సో ఈ రాత్రికాల సమయంలో నుండి యవనస్తులను మీరు ఏమి చేస్తారో నాకు తెలియదు. దేవుని కొరకే నువ్వు ఎలాగ సమయం ఇస్తావో నాకు తెలియదు. సమయం ఇవ్వకపోతే నీ శరీరం, నీ ఆత్మ ఉండేది నిత్య నరకాగ్ని గుండములో. గుర్తుపెట్టుకో. సో వాడు కేవలము పొలలు ఎరుకుంటానికి పోయినందుకు అతనిని పట్టుకొని వచ్చారు, మోషేకి అప్పచెప్పారు. మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు. మరి ఏం చేయమంటావు ప్రభు వీడి విషయం అంటే, వాడిని పాలెము వెలపలక తీసుకొని వెళ్ళి ప్రతి వాడు చూస్తూ ఉండగా వాడి మీద రాళ్ళు తీసుకొని కొట్టి వాడిని ఏం చేయండి అని దేవుడే సాక్ష్యము పలికాడు. రేపు నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా అదే అవుతుందేమో. గుర్తుపెట్టుకో. దేవుడికి సమయం ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను ఎలాగ ఊరేగినా పర్వాలేదు అనుకుంటున్నావేమో. జాగ్రత్త. నీ చదువే కాదు, నీ పిల్లలే కాదు, నీ కుటుంబమే కాదు, నీ పనే కాదు, నీ పొలమే కాదు, నీ వ్యాపారమే కాదు, నీ అందమే కాదు, నీ యొక్క ఆలోచనలే కాదు, దేవుడికి సమయం ఇస్తున్నావా? జాగ్రత్తగా మొదటిదిగా బుద్ధి తెచ్చుకొని ప్రవర్తిద్దాం. రెండవదిగా జ్ఞాపకం చేసి ముగిచ్చేస్తాను. రండి, అదే సంఖ్యాకాండం, అక్కడే మనషయ్య బైబిల్ సరికూర్చయ్యా, నువ్వు సరికూర్చొని బైబిల్ది 16వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళిన పూర్తిగా చదవండి. ఇక్కడ ఈ 16వ అధ్యాయం నుంచి ఒక్క తలంపు మీకు తీసుకొస్తా. మొదటిది ఏంటిది? దేవునికి సమయం ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, మొదటి తలంపు. ప్రతి దినము సమయం ఇవ్వాలి దేవుడికి. ఎందుకు? ప్రతిదినము నీకు తిండి ఇస్తున్నాడుగా, ప్రతిదినము చదువుకోవడానికి జ్ఞానం ఇస్తున్నాడుగా, ప్రతిదినం పని చేసుకోవడానికి శక్తిని ఇస్తున్నాడుగా, ప్రతిదినము నీళ్లు ఇస్తున్నాడుగా, ప్రతిదినము ఆరోగ్యం ఇస్తున్నాడుగా, ప్రతిదినము నిన్ను మెంటలీగా చేయలేదుగా, పిచ్చోడిగా చేయలేదుగా దేవుడు. ప్రయాణం కావటానికి, చదువుకోవటానికి అన్నిటికీ ఆరోగ్యం ఇస్తున్నాడుగా దేవుడు, ప్రతిరోజు ఇస్తున్నాడుగా. మరి ప్రతిరోజు ఎందుకు సమయం ఇవ్వ దేవునికి? సరే, అలా చెప్పుకుంటూ టైం అవుతుంది. రెండో భాగానికి వస్తున్నాను. 16వ అధ్యాయం జరిగింది ఏంటంటే, అక్కడ కొంతమంది దాదాపుగా వాళ్ళు ఎంతమంది అంటే 2వ వచనంలో ఉంది 250 మంది
ఈ 250 మంది ఏం చేశారంటే మోషే మీద అహరోను మీద ఏం చేశారు? తిరుగుబాటు. జాగ్రత్త వినండి. మీరు అటు బైబిల్ చూడబాకండి. ఇప్పుడు చెప్తే వినండి. ఇందాక చదవమన్నాను, చదివారు. ఇప్పుడు మీరు చూడండి. పెద్ద పెద్ద అధ్యాయం అది. మీరంతా చదవలేరు. ఇప్పుడు మోషే అహరోను మీద ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు. ఎంతమంది? 250 మంది. వీళ్ళకి కొంతమంది నాయకులు ఉన్నారు. దాతాను, అబీరాము, కోరహను కొంతమంది ఉన్నారు. వీళ్ళ నాయకత్వములో 250 మంది మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేశారు. ఏమని తిరుగుబాటు చేశారంటే, ఒక్క మాట చెప్తున్నాను. దేవుడు ఇచ్చిన అధికారం మీద తిరుగుబాటు చేశారు. అది ప్రాముఖ్యంగా చెప్తున్నాను మీకు మాట. మోషేకు దేవుడు ఏం చేశాడు? అధికారం ఇచ్చాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం రండి. నిర్గమాకాండము 3వ అధ్యాయం చదువుకుందాం అందరం. 7వ వచనం నుంచి చదువుదాం. నిర్గమాకాండము 3వ అధ్యాయం 7వ వచనం నుంచి. మరి యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచుదుని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీలకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజ్జీలకు, హివ్వీలకు, ఎబూసీలకు నివాస స్థానమై పాలుతేనెలు ప్రవహించు దేశమునకు వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇజ్రాయేలుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచుదు. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇజ్రాయేలు నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని చావంతే. చాలంతే ఆ పదం. నీవు ఐగుప్తులో నుండి ఈ ప్రజలను ఏం చేయాలి? తోడుకొను. అంటే దేవుడే మోషేను ఏం చేశాడు? నాయకుడిగా ఏర్పాటు చేశాడు. దేవుడే రమ్మని పిలిచాడు. ఆ ప్రజలను విడిపించి తప్పించి నేను నడిపిస్తా, కాబట్టి తీసుకొని వెళ్ళు, నువ్వు మనిషివిగా నువ్వు కావాలి నాకు అని దేవుడే పిలిచి ఏర్పరిచి నియమించి ప్రతిష్ఠించి నాయకుడిగా ఏం చేశాడు? వారందరి కొరకే చేశాడు. మోషేకు తోడుగా అహరోను కూడా దేవుడు ఏం చేశాడు? ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆ 16వ అధ్యాయములో వాళ్ళు ఏమంటారంటే, మా మీద మీరు పెత్తనం చేయటానికి మీకు ఎవడిచ్చాడు అధికారం? మేమందరం కూడా పెత్తనం చేసేవాళ్ళమే, మేమందరం కూడా పరిశుద్ధులమే, మాకందరికి కూడా తెలుసు దేవుడి గురించి, మాకందరికి కూడా ఎన్నో కార్యాలు తెలుసు, మాకందరికి కూడా చదువచ్చు అని రకరకాలుగా మోషే మీద అహరోను మీద కేవలం నాయకత్వం మీద అధికారం మీద ఏం చేశారు? వాళ్ళు దాడి చేశారు. రెండవదిగా మీకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటుంది ఒకటే, ఇక్కడ బుద్ధి తెచ్చుకొని మనము నేర్చుకోవాల్సింది బాలుడైన సమూయేలుకు వలె దేవుడు ఏర్పరిచిన అధికారము మీద ఎప్పటికీ తిరుగుబాటు మనము చేయకూడదు. నీకు తండ్రిగా తల్లిగా ఇచ్చిన అమ్మ నాన్న మీద, నీకు స్కూల్లో పాఠాలు చెబుతున్న టీచర్ మీద, నీ కాలేజీలో లెసన్స్ చెప్తున్న నీ లెక్చరర్స్ మీద, నీకు ఆత్మీయముగా నీకు విషయములో కనుక నీ జీవితంలో గైడెన్స్ చేస్తున్న దేవుని సేవకుడి మీద, నీకంటే పైన ఉన్న ఆత్మీయ నాయకుల మీద దేవుడే వారికి ఇచ్చాడు అధికారం. అది లోకములో కూడా అధికారులు ఉన్నారు. దేవుడే వారికి అనుమతి ఇచ్చాడు అధికారం చేయటానికి. ఒకవేళ ఈ లోకములో ఉన్న అధికారులు, రాజకీయ నాయకులు
ప్రభుత్వ అధికారులు తప్పులు చేస్తూ ఉండవచ్చు, తప్పులు చేస్తారు కూడా. కాబట్టి వారి కొరకు మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేసి దేవుడికి అప్పగించుకోవాలి. ఏమని? 2-3 వచనాలు చూపించి ముగిస్తా మీకు. రండి, సామెతల గ్రంథం. అప్పుడు ఇప్పుడు సేవకులు కానీ నాయకులు కానీ చేసే కొన్ని తప్పులు ఉంటాయి. దాని కొరకు మనం ఏం చేయాలో చూద్దాం. రండి, 29వ అధ్యాయంకి వద్దాం. సామెతలు 29, 2వ వచనం చదువుదాం. ముందల 2వ వచనం తీశారా? తీయండి. కొంతమంది కనుక అప్పుడు నిద్రపోతున్నారు. తీయండి, అయిపోయింది, ముగిచ్చేస్తున్నాను. సామెతలు 29, 2వ వచనం. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషించుదురు, దుష్టులు ఏలునప్పుడు ప్రజలు ఏం చేస్తారట? సో ఈరోజు దుష్టులు చాలామంది ఉన్నారు, ఏలుబడి చేసేవాడు. నేను చెప్తున్న మాట కాదు. ఈరోజు శాసనసభలో కానీ, ఈరోజు పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో కానీ దాదాపుగా 175% కేసులు ఉన్నవాళ్ళేనట మనల్ని పరిపాలన చేస్తుంది. ఎంతమంది ఉన్నారు? 175 మంది కేసులు ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి మనం ఏం చేసాం? ఓట్లు వేసి మనం ఏం చేసాం? జై అని. అంటే ఇక రాయబడిన మాట గమనించాలి. దుష్టులు ఏలుతున్నప్పుడు ప్రజలు ఏం చేస్తారట? అంటే వీడు జీవితంలో ఎన్నెన్నో రకరకాల తప్పులు చేసి ఆ విధముగా ఏదో ఒక రకముగా అధికారమును చలాయించడానికి కొరకే ప్రయత్నం చేస్తుంటారు. చూసారా? వారి దుష్టత్వము కొరకే మనం ఏం చేయాలి? ప్రార్థన. ప్రభు, ఇలాగ ఉన్నారు మా దేశంలో, లేకపోతే మా సేవకుడు ఇలాగున్నాడు, లేకపోతే మా అమ్మ మా నాన్న ఇలాగున్నారు, మా పైన టీచర్స్ ఇలాగున్నారు, లెక్చర్స్ ఇలాగున్నారు. వారి దుష్టత్వాన్ని బట్టి మనము ప్రార్థన చేయాలి. అయ్యా, వారు సరి అయిన విధముగా పరిపాలన చేయటానికి వారికి జ్ఞానము దయచేయి. దుష్టులు ఏలునప్పుడు ప్రజలు ఎంతగానో నలిగిపోతారు. అవును, హిట్లర్ జర్మనీని పరిపాలన చేసిన కాలమంతా దుష్టుడైన హిట్లర్ ఎంతమంది ప్రజలను కన్నీటి పర్యంతరం చేశాడో. ఈరోజు ప్రపంచంలో దుష్ట పరిపాలకులు అలానే సంఘాలలో అనేకులు ఉన్నారు. వాక్యం చెప్పింది. రెండవగా ఇంకో మాట చూద్దాం. అదే అధ్యాయం 29వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. 12వ వచనం. అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ ఏం చేస్తారట? మన పైన నాయకులు, దేవుడి మందిరములో ఉన్న సేవకుడు, మన పైన ఉన్న లెక్చరర్, టీచర్, ప్రొఫెసర్, ఆఫీసర్, యజమానుడు ఎవరైనప్పటికీ చాలామంది తోటి ఉద్యోగస్తుల మీద ఏం చేస్తారో తెలుసా? అబద్ధాలు చెప్పి వీళ్ళేం చేస్తారు? గొప్పవాళ్ళు అవుతారు. అందుకని రాయబడిన మాట 12వ ఏమన్నాడు? అబద్ధములను ఆలకించు రాజు, అబద్ధములను ఆలకించు సేవకుడు, అబద్ధములను ఆలకించు అమ్మ నాన్న, అబద్ధములు ఆలకించు మన పైన ఉన్న యజమానుల నాయకులు ఉన్నారు ఈరోజు. కాబట్టి మనం వారి కొరకే ప్రార్థన చేయాలి. అధికారం మీద తిరుగుబాటు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అధికారమును దేవుడే వారికి ఏం చేశాడు? అనుమతి ఇచ్చాడు. అనుమతించిన తరువాత కూడా వాడు దుష్టమైన పనులు, దుష్టమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. రెండవది, ఇతరులు చెప్పిన అబద్ధాలను ఏం చేస్తుంటాడు?
నమ్ముతూ ఉంటాడు. వాడి కొరకు మనం ప్రార్థన చేయాలి. మూడో మాట చెప్పేసి ముగిస్తా. అదే అధ్యాయం 4వ వచనం చదువుదాం. 4వ వచనం. న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగు చెయ్యును, లంచములు పుచ్చుకొనివాడు దేశమును. ఈరోజు 99% మన పైన ఉన్న నాయకులు లంచాలు తీసుకునేవాళ్లే. ఇక రాయబడిన మాట, లంచములు పుచ్చుకొనివాడు దేశమును పాడు చేయను, కొంపలు కూలుస్తుంది. ఇదే దేశాలు అడుగంటిపోవడానికి కారణం ఇదే. భారతదేశంలో నుంచి లక్షాధికారులు, కోటీశ్వరులు భారతదేశం వదిలేసి వెళ్ళిపోతుంది. ఇదే ఇందుకే ప్రతి సంవత్సరం భారతదేశంలో నుంచి మిలీనియర్స్ దాటేసి వెళ్ళిపోతున్నారట భారతదేశం వదిలేసి. ఈరోజు కూడా ఒక వీడియో వింటూ వచ్చాను. వదిలిపెట్టి వెళ్ళిపోక ఏం చేయమంటారు సార్ అంటున్నాడు ఆ జర్నలిస్టుని. ఏం చేయమంటారు సార్ అంటున్నాడు. సంపాదించిన సంపాదనలో 60% గవర్నమెంట్కి ట్యాక్స్. ₹1,00,000 సంపాదిస్తే ఎంత గవర్నమెంట్కి మొత్తం? జిఎస్టీలు కానీ, ఇన్కమ్ ట్యాక్సులు కానీ, ఆ ట్యాక్సులు ఈ ట్యాక్సులు మొత్తం ఎంత? మనకు వచ్చేది 40,000, వాడికి వెళ్ళేది ఎంత? మరి 60,000 తీసుకుంటున్నావు, మంచిదే. ఏమైనా వాడికి ఏమైనటువంటి సరైనటువంటి ప్రొవిజన్స్ కనుక ప్రొవైడ్ చేస్తున్నావా? లేదు. అందుకనే కోటీశ్వరులు మన భారతదేశాన్ని వదిలిపెట్టి ఏం చేస్తున్నారట? వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఆ దేశాలలో ట్యాక్సులు ఒకవేళ కట్టించుకున్నా అద్భుతమైన ఎడ్యుకేషన్ ఇస్తారు, అద్భుతమైన వైద్యం ఇస్తారు, నీ పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు, ట్యాక్సులు వసూలు చేసిన నీకు మంచి గృహాన్ని ఇస్తారు వాళ్ళు. ఇవి భారతదేశంలో లేవు. వాడి కులం వాడికే మాత్రం ఉంటాయి, వాడి కులం వాడికైతే ఉంటాయి. కులాల రాజకీయాలు మన దేశం అంతా. అవు రాయబడిన మాట, లంచగుండి దేశమును పాడు చేయును. కాబట్టి అధికారం మీద తిరుగుబాటు చేయొద్దు. వాడు దుష్టత్వాన్ని బట్టి ప్రార్థన చేయాలి. రెండవది, వాడు అబద్ధాలు విని అనేకులు నాశనం చేస్తున్నాడు. మూడవది, లంచాలు తీసుకొని దేశాన్ని ఏం చేస్తున్నారు? బైబిల్ మూసేయండి. సో బుద్ధి తెచ్చుకోవాల్సినవి 2 మొదటి చెప్పాను ఈరోజు. మొదటిది ఏంటిది? గట్టిగా చెప్పాలా? దేవునికి సమయం ఇవ్వాలి. ఎప్పుడెప్పుడు? వారానికి ఒకసారా, నెలకోసారా? నువ్వు ఉదయం ఇస్తావో, సాయంకాలం ఇస్తావో, మధ్యాహ్నం ఇస్తావో, నాకు అనవసరం. అది దేవుడికి సమయం ఇవ్వాలి. రెండవది ఏం చేయాలి? అధికారం మీద తిరుగుబాటు. ఒకవేళ వారు దుష్టులుగా ఉంటే, లంచగుండిగా ఉంటే, అబద్ధాలను నమ్ముతూ ఉంటే వారి కొరకే ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన. అంతేగాని అధికారుల మీద తిరుగుబాటు మనము. రెండు మోకాల మీదకి వద్దాం. తీసేది ఒక్క నిమిషం.